सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वेषां मङ्गलं గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఉత్తర దేశ పుణ్యతీర్థాలు ఆలయ ప్రభావాలు కావు, స్థల ప్రభావాలు అంటారు పెద్దలు. అందుకే ఆర్యావర్త పుణ్యభూమి అన్నది లోకోక్తి. ఆర్షవాణికి ఉత్తర భారతదేశం కేంద్రమైతే ఆచార్యవాణికి దక్షిణ భారతదేశం నిలయమైంది. ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వత శ్రేణి, అణువణువున అవతారాలు, ఋషులు, మునులు, సాధువులు, భక్తుల కథలతో పాటు శివకేశవులు మరియు పరివార దేవతల యొక్క అవతార విశేషాలు మనకు కర్ణామృతం చేస్తాయి. దివ్యాదివ్య లోకాలకు బాటగా నిలుస్తాయి. కనుకనే హరిద్వార్ నుంచి కైలాస శిఖర పర్వతం వరకు ప్రతి అణువు ఒక దివ్యభావ సంభావకమై అనేక పుణ్యక్షేత్రాలకు ఆవాసమై నిలుస్తోంది. పరమ పవిత్రమైన గంగ పుట్టింది ఇక్కడే. ఇంకా యమున, సరస్వతి, సరయు, బ్రహ్మపుత్ర, అలకనంద వంటి జీవనదులెన్నో ఎన్నెన్నో ఈ పర్వతాలలోనే పుట్టి భారతదేశాన్ని సస్యశ్యామలం చేశాయి. భక్తులను పునీతుల్ని చేశాయి. వారికి మోక్షప్రాప్తిని కలుగజేశాయి. ఇంతటి మహోన్నతమైన పురాణ ప్రశస్తిని, చారిత్రక నేపథ్యాన్ని, అచంచలమైన ఆధ్యాత్మిక సంపత్తిని అందజేస్తోంది. కనుకనే ఉత్తరాంచల్ రాష్ట్రం దేవభూమి అయింది. ఈ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధమైన రిషికేశ్, హరిద్వార్, గంగోత్రి, గోముఖం, యమునోత్రి, కేదారనాథ్, బదరీనాథ్, ఉత్తరకాశీ, గుప్తకాశీ, గోపేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను, పంచప్రయాగలను మనం దర్శించుకుందాం. చార్ధామ్ యాత్ర చతుర్విధ ఫల పురుషార్థాలకు పరమమిత్రగా భావించుకుందాం, సేవించుకుందాం. దేవభూమి ఉత్తరాంచల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించాలంటే ముందుగా మనం ఢిల్లీకి చేరి అక్కడి నుంచి హరిద్వారకు రావాలి. సప్తమోక్షదాయక పట్టణాలలో ఒకటి హరిద్వార్. హరిద్వార్ అంటే హరిని చేరుకునే ద్వారం అని అర్థం. పవిత్ర గంగా నదీ తీరాన
సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తున ఉంది హరిద్వార్ క్షేత్రం. ఈ పట్టణాన్ని పురాణ కాలంలో మాయాపురి అని పిలిచేవారు. ఈ మాయాపురి ప్రాశస్త్యం గరుడ పురాణంలో ఉంది. ఇక మాయా అనే పదం అమ్మవారి అనేక నామాల్లో ఒకటిగా పేర్కొనబడింది. హరిద్వార్ క్షేత్రంలో సప్త ఋషుల ఆశ్రమాలు ఉన్నాయి. కపిల మహాముని ఆశ్రమం కూడా ఇక్కడే ఉండటం వల్ల గంగమ్మ తల్లి దివి నుంచి భూకి దిగి ఈ క్షేత్రానికి చేరుకుంది. సగర చక్రవర్తి నిర్వహించిన అశ్వమేధ యాగానికి రక్షకులుగా బయలుదేరారు సగరపుత్రులు. ఇంద్రుని మాయా ప్రభావంచే తమ యజ్ఞాశ్వం కపిలముని ఆశ్రమంలో సంచరించడం చూశారు. ఆ ముని కోపాగ్నికి ఆహుతులై వారందరూ ఇక్కడే భస్మమయ్యారు. సగరపుత్రులకు సద్గతులను కలిగించడానికి జరిగిన భగీరథ ప్రయత్న ఫలితంగా సురగంగ భూతలానికి చేరింది. మహోన్నత గంగాఝరికి ఈ భూమి తట్టుకోలేదని పరమశివుడు గంగను తన జటాజూటంలో బంధించాడు. నెమ్మదిగా హిమాలయ పర్వత సానువుల్లోకి విడిచాడు. అక్కడి నుండి గంగ పరవళ్లు తొక్కుతూ కపిలముని ఆశ్రమం చేరి సగరపుత్రులకు సద్గతులను ప్రసాదించింది. అంతేకాదు, సకల భూలోకవాసుల పాపాలను పోగొట్టేదిగా నిలిచింది గంగామాత. అందుకే అజరామరమైన మన భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలచింది హరిద్వార్ క్షేత్రం. ఇంతటి పౌరాణిక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఈ క్షేత్రంలో సందర్శించవలసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ గంగ మొదటిసారి నదీ రూపాన్ని సంతరించుకొని ఎత్తు నుంచి క్రిందకు ప్రవహిస్తోంది. కనుక ఈ క్షేత్రంలో గంగా ప్రవాహం వేగంగా ఉంటుంది. స్వర్గద్వారేణ తత్తుల్యం గంగాతీర్థం న సంశయః తత్యాభిషేకం కుర్వీత కోటితీర్థే సతూహితః. గంగాద్వారం, హరిద్వారం స్వర్గద్వారంతో సమానమంటారు. హరిద్వార్ క్షేత్రం గంగా తీరంలోని ఈ పవిత్ర స్థలాన్ని హర్కీ పౌడి అంటారు. బ్రహ్మదేవుడు ఈ తీర్థంలోనే విష్ణువుని సేవించాడు కాబట్టి బ్రహ్మకుండం అనే మరొక పేరు కూడా ఉంది. బ్రహ్మకుండ స్నానం పవిత్రమైంది, మానవులను జీవన్ముక్తుల్ని చేస్తుంది. హిమాలయ పర్వత సానువుల్లో 16 ఏళ్ల పడుచులా పరవళ్లు త్రొక్కుతూ ప్రవహించే గంగ ఈ క్షేత్రంలో ప్రశాంత వదనంతో మందగమనంలా దర్శనమిస్తుంది. అందుకే ఇక్కడ గంగను చూస్తే ప్రతి భక్తుడికి ప్రాణం లేచి వస్తుంది. గంగా నదిలో స్నానం చెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరుతుంటుంది. కనుకనే గంగా స్నానం పరమం పవిత్రం అన్నారు. గంగలో స్నానమాచరించిన వారికి ఆధ్యాత్మిక చింతనలు కలుగుతాయి. మనసు ప్రశాంత చిత్తమవుతుంది. శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. అంబత్తద్వర్శనాన్ముక్తి న జానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే మహాపుణ్యతరంగిణి. మానవుడు ఎన్ని యోజనాల దూరంలో ఉన్నా గంగా గంగా అని స్మరిస్తే చాలట, పాపాలు నశించి వైకుంఠం ప్రాప్తిస్తుంది. మరి ఆ గంగామాతను ప్రత్యక్షంగా దర్శించి అందులో స్నానం చేస్తే అనంత పుణ్యాలు కలుగుతాయి, మోక్షం సిద్ధిస్తుంది.
మహిమాన్వితమైన గంగా తరంగాలు మోక్షానికి సోపాన మార్గాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గంగా నదిలో స్నానం చేసి ఒడ్డున ఉన్న శివలింగానికి అభిషేకం చేయడం ఇక్కడ ఆనవాయితీ. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. యాత్రికుల సౌకర్యార్థం హర్కీ పౌడీలో నీటి వేగాన్ని తగ్గించిన ఘాట్లు ఉన్నాయి. అయినా పట్టుకుని స్నానం చేయడానికి వీలుగా ఇనుప గొలుసుల్ని బ్రహ్మకుండం వద్ద ఏర్పాటు చేశారు. శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. హరిద్వార్ క్షేత్రంలో సూర్యాస్తమయ సమయాన గంగానది ప్రతి ఒక్కరిని కనువిందు చేస్తుంది. అంబుదిలో కృంగుతున్న సూర్యుని అరుణ కిరణాలు ఆ నీటిపై ప్రతిఫలించడంతో గంగామాత కావిరంగు పట్టుచీర కట్టుకుని పెద్ద ముత్తైదువులా దర్శనమిస్తున్నట్లు ఉంటుంది. ఆ సాయం సంధ్యా వేళలో సకల శోభాయమానంగా, కళ్యాణప్రదంగా, సందడిగా, సౌరంభంగా, శాంతంగా, సౌభాగ్యంగా దర్శనమిచ్చే గంగామాతకు అందరూ పూజలు చేస్తారు. చిన్న చిన్న దొన్నెలలో దీపాలు వెలిగించి పూలతో గంగామాతకు సమర్పిస్తారు. అందంగా ఆ దివ్య జ్యోతులు అలా నీటిలో వెళుతూ ఉంటే చూడటం మనకు అపూర్వ అనుభూతి, మరపురాని మధురానుభూతి. హర్కీ పౌడీ వద్ద ప్రతిరోజు సాయంత్రం వేళ గంగకు హారతొలిస్తారు. ఈ హారతులను దర్శించడానికి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఆలయాలు, ఘాట్లు అన్నీ భక్తులతో నిండిపోతాయి. పండాలు బహుదీప శతదీప హారతులను గంగకు అర్పిస్తారు. మంద్రమంద్రంగా వినిపించే తాళవాద్యాలు ఒకవైపు, శృతిపక్వంగా వినపడే ఘంటా నినాదాలు మరొక వైపు. ఇక భక్తి పారవశ్యులై ఆనందడోలికల్లో తేలియాడే భక్తులకు కొన్ని జన్మలకు సరిపడా ఆధ్యాత్మిక నిధులను తమ తమ హృదయాలలో నిక్షిప్తం చేసుకుంటారు. ఎందుకంటే హరిద్వారలో గంగాహారతి వీక్షణం, ఆ అనుభూతి వర్ణించతరం కానిది.